హైదరాబాద్ అమీర్పేట్లో ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాబుకు సెలెక్ట్ అయ్యావని చెప్పి సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్. ఇంటికొచ్చిన ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు నవీన్ కుమార్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి నుంచి ఎట్టకేలకు తప్పించుకొని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు మధురానగర్ పోలీసులు. నవీన్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. పెట్రేష్, అసలు కేసు పూర్వపరాలేంటి, ఎటువంటి సెక్షన్ల కింద నవీన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు? అమీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. జాబ్ ఇస్తామంటూ ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. అతను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆ మహిళ సెలెక్ట్ అయ్యావు, ఇంటికి రా, నేను నీకు సిమ్ కార్డ్ ఇస్తా అనడంతో ఆ మహిళ ఇంటికి వెళ్ళంగానే తన పైన లైంగికంగా వేధింపులకి పాల్పడ్డాడు. వెంటనే ఆ మహిళ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి పోలీసులని ఆశ్రయించింది. దాని తర్వాత ఇది జరిగింది కూడా ఈ మాసం 4th జరిగింది. దాని తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ యువకుడు ఎస్కేప్ లో ఉన్నాడు. అతనికి కూడా పిల్లలు, 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎవరు లేని సమయంలో ఆ మహిళని ఇంటికి రామ్మని చెప్పి సిమ్ ఇస్తాను, నువ్వు సెలెక్ట్ అయ్యావో అంటూ దురుసుగా ప్రవర్తించడం చేశాడు అని చెప్పి ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ వెంటనే ఆ 4th నుంచి ఇప్పటి వరకు అయితే ఆ వ్యక్తి అబ్స్కాండింగ్ లో, నవీన్ కుమార్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉండే ఇప్పుడు ప్రస్తుతము అతను పోలీసుల చేతులకు చిక్కాడని కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఎటువంటి శిక్షలు వేయాలి, ఏం చేశారనే పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ యువతి ఏం చెప్తోంది? అసలు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? నవీన్ కుమార్ ఏం చెప్తున్నాడు? మహిళ మాత్రం నన్ను లైంగికంగా వేధింపులకి పాల్పడ్డాడు, నన్ను జాబ్ ఇస్తాను అని చెప్పి నా మీద రేప్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాడు అని ఆ మహిళ అయితే చెప్తుంది. మీడియా ముందు రావడానికి నిరాకరిస్తుంది. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మాది చాలా రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, కానీ ఇతను ఇలా చేస్తాడని నాకు తెలీదు, నాకు సిమ్ ఇస్తానని మాత్రమే ఇంటికి పిలిచాడు. కానీ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కూడా లేరు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పిలిచి నా మీద అసభ్యంగా మిస్బిహేవ్ చేయడం జరిగింది. అందుకనే నేను వెంటనే పోలీసులని ఆశ్రయించాను. నాకు జరిగినట్టు ఇంకా ఎవరికి కూడా జరగద్దు, నన్ను నమ్మించి ఇంటికి పిలిచాడు అని చెప్పి మహిళ చెప్పడం అయితే జరిగింది. నవీన్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు నోడైతే తెరవలేదని చెప్పొచ్చు. నవీన్ కుమార్ సంస్థల ఉద్యోగులు, ఆ సంస్థలో ఉన్న స్టాఫ్ ఏం చెప్తున్నారు? దీని గురించి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? తను ఇంకా వేరే అమ్మాయిలతో కూడా ఇలా బిహేవ్ చేసి ఉండేవాడా? అంటే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో అంటే గత 4 రోజుల నుంచి అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 4th జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ లోనే నవీన్ కుమార్ ఉన్నాడు. ఈ రోజు మాత్రం పోలీసుల చేతులకు చిక్కాడని అయితే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం నవీన్ కుమార్ ఆమె పైన అటెంప్ట్ చేశాడు, లైంగికంగా వేధించాడు అనేది మాత్రం తేలింది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ అమీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి వచ్చిన ఒక యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. జాబ్కు సెలెక్ట్ అయ్యావని చెప్పి సిమ్ కార్డు ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకున్నాడు సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్. ఇంటికొచ్చిన యువతిపై అత్యాచార యత్నం చేయబోయాడు నవీన్ కుమార్. ఆ యువతి అతని నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు మధురానగర్ పోలీసులు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.